అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక్క గుంటలో 12 రకాల కూరగాయలు పండించే ప్లేస్కి వచ్చాం. అది ఎక్కడ అనేది చెప్తాను. పెద్దంబర్పేట్ మండల్ అన్నారం విలేజ్లో ఉంది. ఈ రైతు దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి పండిస్తున్నాడు. వంకాయ, టమాటా, బెండకాయ, పాలకూర, తోటకూర, ఇంకా చిక్కుడుకాయ, ఆనంకాయ ఇలా చాలా పండిస్తున్నాడు. ఇవి ఎలా పండిస్తున్నాడు, ఎంత ప్లేస్లో పండిస్తున్నాడు అవి ఒకసారి చూద్దాం రండి. అయితే ఇది చూపించే ముందల లాస్ట్లో మనం ఆ రైతు పండించే రైతుతో కూడా మాట్లాడదాం. ఒకసారి అతనితో కూడా వివరాలు సేకరిద్దాం. ఎంత ప్లేస్లో చేస్తున్నాడు, ఎంత జరిగింది, ఖర్చు అయింది అనేది చూద్దాం. ఓకే రండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. మీకు మరిన్నో వీడియోలు వస్తాయి. ఈ ప్లేసే ఒక్క గుంట, అంటే దాదాపు 120 గజాలు. ఇది దీంట్లోనే అన్ని పంటలు ఉన్నాయి, 12 రకాల పంటలు. ఇది మిరపనారు, ఈ సైకిల్తోనే దున్నుతారు. మిరపనారు వేసి ఇక్కడ బెబ్బేరు కూడా వేసి, ఇది బెబ్బేరు, పెద్ద బెబ్బేరు, కర్రీ వేసుకుంటారు దీంతో. బెబ్బేరు పెద్దది. అలాగే ఇక్కడ ఉల్లినారు కూడా వేసుకున్నారు. ఉల్లినారు ఇది వేసుకొని దాదాపు 2 months అవుతుంది. ఈ ఉల్లి బొందు కూడా కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. వేసి దాదాపు ఉల్లిగడ్డ రావడానికి టైం పడుతుంది, ఇంకా 2 months పడుతుందంట. అలాగే ఇది బీర చెట్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. కాయలు కూడా పడ్డాయి, చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే కోయడానికి ఒక 1 month అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మన ఇది తోటకూర కూడా వేసుకున్నారు. బాగానే అయింది, చాలా ఉంది ఇక్కడ తోటకూర, చాలా పెద్దగా అయింది చెట్లు కూడా. అలాగే ఇక్కడ పుంటికూర కూడా వేసారు చూడండి. ఇది ఇప్పుడు పెద్దగా అవుతున్నాయి. ఇంకా సగం తెంపారంట, ఇంకా ఉంది. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్తగా వేస్తారంట. ఇది పుంటికూర కూడా చాలా బాగుంది. అక్కడక్కడ వంకాయ చెట్లు కూడా వేశారు తోటకూర చెట్ల మధ్యలో. ఇక్కడ టమాటా కూడా ఉంది. టమాటా అక్కడక్కడ కొద్దిగా వేసుకున్నారు, ఒకటే దగ్గర కాకుండా. కాయలు అయినాయి, పండ్లు తెంపారు నిన్ననే. వంకాయ చెట్లు కూడా అక్కడక్కడ వేసారు. వంకాయలు అయినాయి, పొడవు వంకాయలు అయ్యి. ఇక్కడ కూడా చాలా పెద్ద ఉంది వంకాయ చెట్టు. ఇక్కడ కూడా టమాటాలు బాగానే అయినాయి, చాలా ఉన్నాయి టమాటాలు. ఇక్కడ వంకాయ చెట్లు చాలా పెట్టారు. ఇక్కడ పెద్దగా ఉన్నాయి వంకాయలు కూడా, పొడవు వంకాయలు ఉన్నాయి, ఇందులో పుట్టే వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మిరప తోట కూడా వేశారు. మిరపకాయలు కూడా ఉన్నాయి చూడండి. చాలా ఉన్నాయి మిరపకాయలు. ఇది కూడా ఇది బెండకాయ ఇది వేసి 2 months అవుతుందంట. ఇప్పుడు దాదాపు పూలు, చిన్న కాయలు కూడా అవుతున్నాయి బెండకాయలు. చాలా బాగుంది. మ్యాక్సిమం వీళ్ళు ఇక్కడనే తెంపుకొని వండుకుంటారు. ఇది కొత్తిమీర చూడండి, చాలా బాగా వచ్చింది కొత్తిమీర కూడా. కొత్తిమీర ఇది ఫ్రెష్గా ఉంది, సగం తెంపారు. ఇక్కడ చూస్తే ఇది గోకరకాయ చెట్లు చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేవు, వేసుకున్నారు గోకరకాయ. నమస్తే. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మండల్ అన్నారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు
ఒక గుంట అంటే 120 గజాల్లో పంట సాగిస్తున్నారు. ఈ పంట మొత్తం వాళ్ళ యజమానికి ఇవ్వడానికి వాళ్ళు బయట ఉన్నారు. అంతా ఇక్కడనే పండించుకుంటారు. ఏమైనా బయట ఉన్నారు, ఎందుకంటే బయట కెమికల్ అవి ఉంటాయని. అయితే ఈ పంట పండించే రైతు ఇక్కడనే ఉన్నాడు. అతనితో కనుక్కుందాం ఏమేమి పండిస్తున్నాడు, ఎంతలో పండిస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది. నమస్తే. నమస్తే. ఈ ఏమేమి పండిస్తున్నారు, ఎంత పండిస్తున్నారు? బెండకాయ, గోకరకాయ, ధనియాలు, కొత్తిమీర, బొబ్బరికాయ, ఉల్లిగడ్డ, బెండకాయ, గోకరకాయ, బీరకాయ, తోటకూర, పాలకూర, ఓకే, బెండకాయ, ఇవి వంకాయలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎలా పండిస్తున్నాయి, దున్నడం ఎలా చేస్తున్నారు? దున్నుతాం, చక్రం బండి ఉన్నది, దాంతో దున్నుకొని విత్తనాలు ఒక మైనకు 1000 రూపాయలు దాకా అయితే విత్తనాలు తీసుకొచ్చేసి ఒక మైనా మొత్తం 5-6 వేలు ఇంటి ఖర్చు వెళ్తుందండి. మీరు మందులు ఏమైనా వాడతారా? మందు వాడతాం, వారానికి ఒకసారి స్ప్రే చేస్తాం. మూలకోట బాగా బియ్య పురుగుల మందు వాడితే చేను మంచిగా వస్తున్నది. సార్ వాళ్ళు కూడా బయట ఏం కొనుక్కరారు, కనీసం బయట కొనుక్కరావాలన్నా కూడా 2-3 వేలు ఖర్చు అవుతుంది. ఓకే, చాలా బాగా పండిస్తున్నారు, మంచిగా పండిస్తున్నారు. బయట రోజుకి ఎన్ని కిలోలు తీస్తారు? వంకాయలు కానీ టమాటా? వంకాయలు అవి తోట వంకాయలు 5 కిలోలు, 3 కిలోలు, 2 కిలోలు, బెండకాయ 1 కిలో, దోసకాయలు 1 కిలో, తోటకూర కిలో అవన్నీ తీసి పండించి సార్ వాళ్ళకు ఇస్తున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ వాళ్ళ యజమానికి పండిస్తున్నారు. బయట కొన్నారంట వీళ్ళు, మ్యాక్సిమం ఇక్కడనే తీస్తారు. ఈ పండించే రైతు ఇక్కడ మన మునుగోడు నుండి వచ్చారు. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. చాలా బాగా పండిస్తున్నారు. థ్యాంక్ యూ.